ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారా మీరంతా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. ద్రాక్షవల్లి స్వరం అనుదిన వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరినీ నా దేవుడు దీవించును గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. 91వ కీర్తన 13వ భాగాన్ని నేను చదువుతున్నాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరచి గమనించండి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భూజంగములను అనగద్రొక్కెదవు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనందరినీ దీవించును గాక. సింహము, కొదమ సింహము మనల్ని భయపెట్టేది, గర్జించేది. యేసు ప్రభు కూడా చెప్పారు, శత్రువైన సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడని. వాడి నోటికి, వాడి మాటలకి, వాడి అరుపులకి మనం దొరకకుండా తప్పించుకుని తిరిగేటట్లుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక భయపెట్టే పరిస్థితులు, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, లేక ఆర్థిక ఇబ్బందులు, శత్రువుల మాటలు, పరిస్థితుల ప్రభావాలు, నువ్వు వెళ్తున్న అనుభవాలు గుండా ఏదైనా కావచ్చు, నిన్ను భయపెట్టేది ఏదైనా నా దేవుడు వాటి నుండి విడిపిస్తారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. నీవు త్రొక్కే అనుభవంలో ఉండాలంటే ప్రార్థించేవాడుగా, ప్రార్థించేదానివిగా ఉండాలి. ప్రార్థించకుండా మనం వాటిని జయించలేం. నీవు సింహాన్ని త్రొక్కాలి, కొదమ సింహాన్ని త్రొక్కాలి, నాగుపాముని త్రొక్కాలి. విష సర్పాలు, భయంకరమైన కోబ్రాలు అని చెప్పేసి అరణ్యాల్లో, అడవుల్లో ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో విష సర్పాలు దాటుకుంటూ వారు వెళ్ళారు. అవిధేయులైన వారు, సనుక్కున్న వారు, పరిస్థితిని బట్టి గొనుక్కున్న వారు సర్పాల చేత కరవబడి రాలిపోయారు. కానీ విధేయత కలిగి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న వారందరూ ఆ సర్పాలను దాటుకుంటూ వారు వెళ్ళారు. కనుక భక్తిలో కొదమ సింహాలు లాంటి మనుషులు, విష సర్పాలు, భూజంగములు అంటే భయంకరమైన విష సర్పాలు, ఆ విషం మనకి ఎక్కకుండా, ఆ సర్ప విషం మనల్ని కాటు వేయకుండా తప్పించే దేవుడు మనకున్నాడు. కనుక సింహాలను, నాగపాములను, కొదమ సింహాలను, భూజంగములను మనం అనగదొక్కెదము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదు. దేవుడు మనకు చేసిన సిలువ త్యాగం, యాగాన్ని తలపోసుకుని, ఆయన అపారమైన ప్రేమను తలపోసుకుని మనం ఆయన్ని ప్రేమించినప్పుడు, ప్రేమించే వారమైతే వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రేమించే వారమైతే దేవునితో సహవాసం చేస్తాం, ప్రేమించే వారమైతే దేవునితో ప్రార్థనలో గడుపుతాం. మనకు ఎవరైనా ఇష్టమైన మనుషులు ఉంటే వారితో గడపడానికి ఎంతగానో మనం ప్రయత్నం చేస్తాం కదండి. అలాగే దేవుని ప్రేమించేవారు, దేవుడు అంటే ఇష్టం ఉన్నవారు ఆయనతో గడపటం అంటే వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం, ఆత్మలో హర్షించి ఆనందించడం, ఆరాధన చేయటం, అనుదిన కుటుంబ ప్రార్థన, స్తుతి నైవేద్య ఆరాధన, వేకువజాము మన కుటుంబం కొరకు, పసిపిల్లల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న అనుభవాల్లో మనం ఉంటే గనక ఖచ్చితంగా నా దేవుడు సింహాల్లాంటి మనుషులను, కొదమ సింహాలను, భూజంగములను, విష సర్పాలను త్రొక్కి మనం దాటి వాగ్దానాలు స్వతంత్రించుకునేటట్లుగా, వాగ్దాన దేశంలోకి వెళ్ళేటట్లుగా నా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. నిన్ను భయపెట్టే ఏ సింహమైనా, ఏ కొదమ సింహమైనా అవన్నీ యేసు నామంలో లయమైపోవునుగా. పోదురాత్మ యేసు నామంలో. నా తండ్రి నీకు వందనాలు. బిడ్డలారా, మీరు ఈ వాక్య ధ్యానాలు వెంటనే మీరు ఏ పరిస్థితులకి మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మనం దేవుడిని ప్రేమిద్దాం. మనం తప్పించే దేవుడు ఉన్నాడు. ఈ విషసర్పాలను, మేడునాగులను, భుజంగములను, కొదమ సింహాలను త్రొక్కి మనం దేవుని ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లోనికి వెళ్ళదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. భయపెట్టే పరిస్థితులు ఏవైనా, పిల్లల జీవితాల్లో శుభకార్యాలు జరగను, కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు, కుటుంబాల్లో భర్త మారకను, భార్య మారకను, పరిస్థితులు ఏమైనా, భయపెట్టేవేవైనా అవన్నీ అధిగమించి త్రొక్కి ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా అవన్నీ దాటుకుని వెళ్ళే కృప మా అందరికి, వీరందరికీ కలుగునుగాక. జయాన్ని అనుగ్రహించి అన్ని విషయాల్లో తోడుగుండి నడిపించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దీవెనలో, ఆదరణలో, రక్షణలో, ఉద్యమంలో, విశ్వాసంలో అనేకులు దీవించబడతారు. ఇందులో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుడు మనందరినీ దీవించును గాక. నా వందనాలు.